నేను పుట్టించినటువంటి మంటని అప్పుడే పుట్టినటువంటి పిల్లోడు పాసపోస్తే కూడా ఆరుద్ది. మమ్మల్ని పుట్టించినోడు మాత్రం పెట్టిన మంటను ఆర్పగలిగినోడు ఎవడు లేడు అని. ఈ అవకాశం ఇచ్చిన జోష్ గారికి నా హృదయపూర్వక వందనాలు. చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మేముంటున్న ప్రాంతం వలివేరు, తెనాలి దగ్గర వలివేరు ప్రాంతం. ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల జిల్లా క్రింద ఉందండి. మా కుటుంబంలో నేను 3వ వాడిని. నాకంటే ముందుగా మా అన్న కంటే పెద్దది మా అక్కకు వివాహం చేయటం జరిగింది. మా అన్నగారు వాడిని కొద్దిగా నత్తిగా ఉండటం వల్ల చదువు అవ్వక వాడు కుటుంబ బాధ్యత నిమిత్తంగా పనులకు వెళ్ళటం జరిగింది. టాపీ పని మేస్త్రిగా పని నేర్చుకొని చక్కగా పనులకు చేయటం, కుటుంబానికి ఆదరణగా ఉండటం జరిగింది. దేవుని ప్రేమతో మేము అన్యోన్యంగా మంచి ప్రేమతో మేము ఎవరం కూడా విడుబాటు లేకుండా ముగ్గురం కూడా కలిసి పెరిగి సంతోషంగా ఉన్నవాళ్ళం. ఒకే కంచంలో తిన్నాం, ఒకే కంచంలో ఉన్నటువంటి పరిస్థితులు మాయి. అలాంటి పరిస్థితుల్లో మా సహోదరుడు ఈ పనుల నిమిత్తంగా వెళుతున్నటువంటి వారితో కొంత స్నేహాలు అలవాటు పడటం వల్ల ఆ స్నేహంలో మందుకు తాగటం, మందు వల్ల వాడు మందుకు బానిసైపోవటం, ఈ మందు బానిసతత్వంతో పాటు వాడు మళ్ళీ ఒక స్త్రీని ఆశపడటం, ఒక అమ్మాయిని ప్రేమించటం, ఆ ప్రేమ మత్తులో పడిపోయి మందు మత్తులో పడిపోయి అటు కుటుంబ బాధ్యత మోసినటువంటి వాడే కుటుంబ బాధ్యత ఏందో తెలియకుండా, గౌరవం అంటే తెలియకుండా వాడు పూర్తిగా అగౌరవంగా బ్రతకడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం. నలుగురు కూడా ఏంటి మీ అబ్బాయి ఎలా అవుతున్నాడన్న విషయం చెప్పినప్పుడు వాడికి ఏదన్నా వివాహం ఏర్పాటు చేయాలని మా తల్లిదండ్రులు కూడా ఆశపడ్డారు. చేయాలనుకున్న ఆ సందర్భంలోనే వాడు ఎవరినైతే ప్రేమించాడో ఆ ప్రేమించినటువంటి అమ్మాయి తెనాలి ప్రాంతానికి వాడిని రప్పించి అక్కడ వానికి మందు పోపించి ఏమైతే ప్లాన్ వారు వేసుకున్నారో నా అన్నను చంపాలని అనుకున్నారు, వాళ్ళు అదే రీతిగా ఆ ప్లాన్ ప్రకారంగా నా అన్నను తెనాలిలో చంపి తీసుకొని వలివేరు గ్రామంలో ఉన్న మా ఇంటి దగ్గర వాడిని పడేసి వెళ్ళిపోయారు. అంటే మీ అన్నని చంపేసి మీ ఇంటి ముందే పడేశారండి? మా ఇంటి ముందే పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటి ముందు తల్లిదండ్రులు చిట్టంతా పెంచుకునేటువంటి కొడుకు నిర్జీవంగా పడిపోయి శవంగా మారిపోయే తల్లికి వాళ్ళు అర్థం కాని పరిస్థితుల మధ్య అల్లకల్లోలం అయిపోయారు. ఇక మేమంతా బంధువులకు ఫోన్ చేసి ఇట్లా చనిపోయారన్న విషయం చెప్పుకొని ఆ బరీల కార్యక్రమం చేయడానికి అంతా సిద్ధపరుచుకున్నాం. సిద్ధపరుచుకొని వాడిని బంధువులు అందరూ వచ్చి చూశారు. అయ్యో ఎలా జరిగిందా అని చెప్పేసి అందరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఇక మా తల్లిగారు ఎక్కువగా ప్రభువుని అంగీకరించింది, ఆమె రక్షించబడింది కాబట్టి తమ సేవకుల ద్వారా ఆ బరీల కార్యక్రమం జరిగించడం జరిగింది. ఆ బరీల కార్యక్రమం చేసిన తర్వాత వాడిని భూస్థాపన చేసి తిరిగి ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో మా వలివేరు ప్రాంతంలోనే ఒక పంటకాలం ఉంది. ఆ పంటకాలం దగ్గర రాగానే ఎవరైనా సరే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ నీళ్ళల్లో మునిగి కాస్త తలంటుకోవటం, గత సాంప్రదాయకరంగా గడ్డాలు తీసేయటం, అన్ని సాంప్రదాయాలు ఉండేవి. అట్లాగే నేను కూడా అక్కడికి వచ్చిన తర్వాత సాంప్రదాయకరంగా చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయటానికి నేను కూడా అట్లా వచ్చి కూర్చున్నాను. అట్లా వచ్చి నుంచోవటంతోనే నా వెనక ఒక స్వరం వినబడతా ఉంది. నన్ను ఒకళ్ళు కేకేస్తున్నారు. ఏమని కేకేస్తున్నారయ్యా అంటే, తమ్ముడు నన్ను విడిచిపెట్టి వెళ్ళమాకు, నేను నీతో కూడా వస్తాను, నువ్వు వెళ్ళమాకు, నన్ను ఇక్కడ విడిచిపెట్టమాకని వాడు కేకలేయటం నేను కల్లారా చూశాను. వాడు చూసినప్పుడు నేను ఆ మాటలు విన్నాను. నా పక్కనున్న ఒక ఆయన చూసి, ఏంటయ్యా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నావు, నిన్నెవరో కేకేసినట్లుగా మాట్లాడుతున్నావు ఏంటనంటే, మా అన్న కనబడుతున్నాడు నన్ను కేకేస్తున్నాడు అన్నప్పుడు, లేదు అది అంతా భ్రమ, నువ్వు ముందు తొందరగా వెళ్ళి నీళ్ళలో మునిగిరా అన్నప్పుడు నేను వెంటనే ఆ పెద్ద ఆయన మాటిని తొందరగా నీళ్ళలో మునిగొచ్చి ఒడ్డుకొచ్చి మళ్ళీ మా అన్న కనబడతాడని చూస్తే మళ్ళీ మా అన్న కనబడలేదు. మళ్ళీ ఆ కేకలు నాకు వినపడలేదు. తిరిగి ఇంటికి వచ్చాం. కార్యక్రమాలన్నీ ముగించబడ్డాయి. నా తల్లి తండ్రి వారు కన్నీటితో ప్రతిదినం వాళ్ళు ఏడుపు నేను మానపలేకపోయాను. నాలో కూడా నా హృదయంలో ఒక బాధ, నాతో పాటు పెరిగినటువంటి అన్న, నేను వాడితో పాటు పెరిగినటువంటి వాడిని, నేను తట్టుకోలేనంత బాధ కూడా నాకు కూడా అనిపించింది. మా సొంత అన్న ఏంటి ఇలా ఎందుకు అయిపోయాడన్న బాధ నన్ను భరించలేకపోయాను.
అసలు ఏం జరిగింది, వాడిని చంపడానికి గల కారణాలు ఏంటన్న విషయాలు తెలుసుకున్నాను. అలా తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాడు కొంతమంది రౌడీలు కూడా కలిశారన్న విషయం నాకు అర్థమైంది. వాళ్ళు ఎక్కడుంటారు, ఏ స్థావరంలో ఉంటారో కూడా నేను వెళ్ళి వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళు ఉంటున్న ఇంటిని, వాళ్ళు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో కూడా చూశాను. చూసినప్పుడు నాకు అనిపించింది, నాన్నని ఎవరైతే చంపాలనుకున్నారో, ఎవరైతే ప్లాన్ వేశారో, ఎవరిని కూడా ఇడిచిపెట్టకూడదు, వాళ్ళని చంపాలన్న ఆలోచన నాకు కలిగింది. ఆ ఆలోచనలో నేనుండి వాళ్ళని అటాక్ చేయాలంటే నాకు ఒకటే అనిపించింది, వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, వాళ్ళ దగ్గర రాడ్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర సైనైట్ ఉంటుంది, దేంతోనైనా అటాక్ చేస్తే నేను ఎలా తప్పించుకోగలను, వాళ్ళని ఈజీగా చంపుతారు కదా అన్న ఆలోచన నాకు వచ్చి, నాకు ఒక చురుకైన ఆలోచన ఏం కలిగిందంటే, వాళ్ళు కొట్టినప్పుడు నన్ను ఏదైనా అటాక్ చేస్తున్నప్పుడు నేను తప్పించుకొని ఏ హాని కలగకుండా నేను రావాలంటే నేను ఏదైనా 10 మందినైనా కొట్టగలిగినటువంటి సామర్థ్యం నేను సంపాదించుకోవాలన్న ఆశ కలిగి తెనాలి ప్రాంతంలోనే రైల్వే ఇన్స్టిట్యూట్లో కరాటే నేర్పిస్తున్నటువంటి సార్ దగ్గర నేను జాయిన్ అవటం, కరాటే నేర్చుకోవటం, నేను కరాటే మాస్టర్గా కూడా ట్రైనింగ్ పొంది అన్ని ప్రైవేట్ స్కూల్స్లో, తెనాల్లో అన్ని ప్రైవేట్ స్కూల్స్లో టీచర్గా కూడా పనిచేస్తూ వచ్చాను. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారండి మీరు? నేను 3 సంవత్సరాల వరకు కరాటే నేర్చుకున్నాను. ఆ తర్వాత టీచర్గా జాయిన్ అయ్యాను. అంటే కరాటే మీకు ఫుల్గా వచ్చు? కరాటే నాకు ఫుల్గా వచ్చు. ఒక మనిషిని కాలితో దగ్గరకు రాకుండా ఒక 30 మంది వరకు నేను ఎదుర్కోగలను. చేతితో ఒకవేళ మనిషి దగ్గరకు వస్తే ఒక 40 మంది చేతులు కాళ్ళు విరవగలను. ఇక కత్తితో దగ్గరకు వస్తే ఎంతమందినైనా చంపటానికి సాలదు అన్నంత విద్య నేను నేర్చుకున్నాను కరాటీలో. నేను బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్గా నేను ఉన్నప్పటికీ నా ఆశ మా అన్నను చంపిన వాళ్ళని నేను చంపాలంటే నేను ఇంకా చురుకైన విద్య నేర్చుకోవాలనుకున్నాను. అలా నేను నేర్చుకున్న తర్వాత వాళ్ళని ఎక్కడ చంపాలి, వాళ్ళు ఎక్కడ ఒంటరిగా దొరుకుతారో ఆలోచన చేశాను. వాళ్ళు ఒంటరిగా దొరుకుతున్నటువంటి స్థలాలను చూసిన తర్వాత మళ్ళీ నా మనసులో ఒక ఆలోచన మెదిలింది, వాళ్ళని నేను కొట్టి చంపితే నేను తలదాచుకోవటానికి ఏదో ఒక ప్రాంతానికి పోతాను, కానీ నేను చంపేది రౌడీల్ని. కానీ వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఎవరు చేశారన్న విషయం తెలుసుకొని పోలీస్ కుక్కల ద్వారా నేను వాసన చూసి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుంటే చనిపోయి బాధతో నా తల్లిదండ్రులు కుంగిపోయారు. నేను కూడా జైలు పాలైతే నా తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు, అది వాళ్ళు ఇంకా నేను భరించలేనంత బాధ పెట్టినండి అవుతానని చెప్పి కొట్టకుండా ఒక మనిషిని చంపగలిగింది ఏదైనా ఉంది అని అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. పూర్వీకులలో చాలామంది మంత్ర విద్య నేర్పిస్తున్నటువంటి వాళ్ళు మనుషుల్ని చంపుతారన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా, అలాగే నేను కూడా నేర్చుకొని చంపాలన్న ఆలోచన నాకు మొదలవుతున్నప్పుడు నేను ఇట్లాగే కరాటే స్కూల్స్లో టీచర్గా పనిచేస్తూ ఉండగా దారి మధ్యన నేను మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎక్కడో కేరళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక గురుస్వామి నన్ను ఎదుర్కొని అన్నాడు, నన్ను డైరెక్ట్గా పేరు పెట్టి పిలిచాడు, ప్రేమ్చంద్ నీకు కావలసిన విద్యను నేను నేర్పిస్తాను, నువ్వు నాతో కూడా వస్తావా అని. నేను తప్పకుండా వస్తానని చెప్పాను ఆయనతో. చెప్పిన తర్వాత ఇక్కడే తెనాలికి దగ్గరగా కొలకలూరు అనేటువంటి ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం దగ్గర కాలువ ఒడ్డు, భైరవ కాలువ అంటారు దాన్ని, ఆ భైరవ కాలువ దగ్గర ఒక దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ నాకు మంత్రోచ్చరణ నేర్పించాడు. ఆ నేర్చుకునేటువంటి మంత్రోచ్చరణ నేను నేర్చుకున్నాను. ఆ మంత్రోచ్చరణ నేర్చుకున్న తర్వాత అది సిద్ధించింది. ఆ సిద్ధించిన తర్వాత అన్నాడు, నువ్వు పలానా చోట్లోకి రావాలి, అక్కడికి వచ్చిన తర్వాత నీకు ఇంకొక విద్య నేర్పిస్తాను అన్నాడు. అలాగే అని చెప్పేసి అని అన్నాను. అలా ఆయన ఆ విద్య నేర్పించడానికి నన్ను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ ఒక కట్టెలతో ఒక మంటను వేసాడు. ఆ మంట నేను చూస్తానన్నాను. ఆయన ఒంటి మీద వస్త్రాలు లేవు, నన్ను కూడా దగ్గరికి పిలిచి ఇదిగో నీ ఒంటి మీద వస్త్రాలు తీసేసి ఇదిగో నా దగ్గరికి రా అన్నాడు. నేను ఒంటి మీద వస్త్రాలు తీసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేతితో నాకు ఇంత రాయినిచ్చాడు. ఆ రాయి నాలుగు కింద పెట్టుకోమన్నప్పుడు నా నాలుగు కింద పెట్టుకున్నాను. వెంటనే అన్నాడు, చెవిలో నేను ఒక మంత్రాన్ని చెబుతాను, దాన్ని నువ్వు చెయ్యాలి అన్నాడు. ఎలా చేయాలన్నప్పుడు ఈ హోమగుండం చుట్టూ నువ్వు తిరగాలన్నాడు, ఈ మంట చుట్టూ నువ్వు తిరగాలన్నాడు. అలా నేను కాలితో తిరగాల, ఏం చేయాలన్నప్పుడు కాలితో కాదు, నీవు పాము పాగుతున్నట్లుగా ఆ మంట చుట్టూ పాము మాదిరిగా తిరుగుతూ నువ్వు ఆ మంత్రాన్ని జపించాలన్నాడు. అలా ఆయన ఎంత సమయం అయితే చెప్పాడో అంత సమయం నేను జపించిన తర్వాత
నాకు అది తిరిగానయ్యా నేను ఇన్నిసార్లు అన్నప్పుడు, సరే నువ్వు అక్కడ నిలబడు అన్నాడు. నిలబడ్డాను. నిలబడిన తర్వాత నువ్వు మంట అవకాడకు దాటటానికి నీ కుడికాలు ఎత్తు అన్నాడు. నేను మంట అవకాడకు దాటుదామని చెప్పేసి నా కుడికాలు ఎత్తుదామనుకుంటే భయంకరమైన శాఖ నాకు కొడతానే ఉంది. కానీ నిన్ను దాని మీద కాలు పెడితే నేను కాలిపోతాను కదా అన్న భయం నాకైతే ఉంది. ఆయన ఏదైతే ఆ మంట మీద దూకి ఆ మంట మీద కాలు పెట్టి అవకాడకు వెళ్ళు అన్నాడు, ఆ మంట మీద కాలు పెట్టి అవకాడకు వెళ్ళటానికి ముందుగా నేను వెంటనే కాలు ఎత్తాను. ఆ కాలు ఎత్తటంతోనే నన్నెవరో అగాంతంగా ఒక ఇద్దరు మనుషులు అవకాడకు లాగేశారు. అవకాడకు వెళ్ళిపోయిన తర్వాత ఒక భయంకరమైన కటిక చీకటి, ఆ భయంకరమైన కటిక చీకటి మధ్యన నవ్వుతున్నటువంటి ఒక శబ్దం నాకు వినబడింది. ఒక స్త్రీ ఒక పురుషుడు నవ్వుతూ ఉంటూ నాకు అర్థమయ్యింది. ఎవరు మీరు ఇక్కడ నవ్వుతున్నారని ఇప్పుడు నేను గట్టిగా గద్దిచ్చాను. నా గురువు ఇక్కడే ఉన్నాడు, ఆయనకి నేను చెబుతాను, ఎవరో మీరు నాతో మాట్లాడను అన్నప్పుడు ఒకళ్ళు నా కంటికి కనబడతారు. వాళ్ళు నేను చూస్తూ ఉన్నాను, దిశమల చుట్టూ పురులతోనూ చేతులతో కట్టబడినటువంటి ఒక ఆమె నా కంటికి కనబడింది. ఆమె కంటికి కనబడిన తర్వాత ఆమె పక్కన ఇంకొక ఆయన నిలబడ్డాడు. ఆయన 5 లోకాలను శాసించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని నేను నా కళ్ళతో చూశాను. అప్పుడు మీకు ఆ భయం కానీ భీతి కానీ ఏమనిపించలేదండి? నాకు అప్పుడు భయం ఏమి అనిపించలేదు. మా గురువు గారు ఉన్నారు కదా, ఆయన ముందుగా చూసిన వాడు కదా అని నాకు భయపడలేదు. వాళ్ళు ఇద్దరు నా వైపు చూసి ఒక భయంకరంగా నవ్వుతూ అన్నారు, ఏం కావాలని ఇక్కడికి వచ్చావురా అని నన్ను అడిగారు. అప్పుడు నేను అన్నాను, మా గురువు గారితో కేకేసి, ఇక్కడ నాకు ఒక ఇద్దరు కనబడుతున్నారు, వాళ్ళు ఎవరో కాదు, కాళికాదేవి కనబడుతుంది, తర్వాత శివుడు కనబడుతున్నాడు అన్నప్పుడు వెంటనే అన్నాడు ఆయన, నువ్వు వెంటనే వాళ్ళ పాదాల మీద పడు అన్నాడు. నేను వెంటనే వాళ్ళ పాదాల మీద పడ్డాను. పడిన తర్వాత అన్నాడు, నీ మనసులో నువ్వేది కోరుకొని ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో దాన్ని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకో అన్నాడు. నా మనసులో కావాలనుకున్న దాన్ని నేను వాళ్ళని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చారు. అయితే అది నాకు చెప్పిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఇదిగో ఇక్కడ మేక ఉంది కదా, ఈ నల్ల పూతును నువ్వు ఏమాత్రం ఒక్క రక్తపు చుక్కైనా కింద పడకుండా దీనిలో ఉన్న రక్తమంతా తాగాలి, అప్పుడే నేను నీకు చెప్పింది సిద్ధించిద్దని నాకు చెప్పారు. చెప్పిన వెంటనే అమాంతంగా ఒక రాక్షసుడి గనక గొంతెట్ట కొరుకుతారు అలాగే కొరికి 15 కేజీల బరువు కలిగినటువంటి మేక రక్తాన్ని ఒక్క చుక్క కూడా కింద పడకుండా పీనిగ మాదిరిగా పీల్చి పడేశాను. అంత ఆకలి అవుతా ఉంది. అప్పుడు వెంటనే ఆ కలేబారాన్ని తీసి నిప్పుల మీద వేయటం, అది కాలిపోవటం, వెంటనే వాళ్ళు మాయమైపోవటం జరిగింది. ఆనాడు మోసకాలంలో కర్ర పడేగానే పాము అవడం, పక్కనున్న మంత్రులు కాడ అదే రీతిగా చేయడం చూసాం. కానీ ఈ రోజుల్లో ఇటువంటి నమ్మడానికి అనేక మంది అపోహ పడుతున్నారు. నా సాక్ష్యం మీలో ఎవరైనా సరే విన్నవాళ్ళు అబద్ధం అనుకుంటే, నేను మాంత్రికుడు కాదు అనుకుంటే, నేను ఆ రోజు మా ఊరు వచ్చినప్పుడు ఏ వస్త్రాల మీదైతే నన్ను చూశారో, ఏ స్నేహితుడు నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడో ఆ వ్యక్తితోనూ నన్ను చూసిన వారితోనూ నేను నిరూపిస్తాను. ఇంకొకటి, కొందరు నేను ఎక్కడైతే ప్రదేశాల్లో ఏవేవి మంత్రాలు నేర్చుకొని చేసిన ప్రదేశాలు ఉన్నాయో నేను వాటిని కూడా చూపిస్తాను. ఇది అక్షర సత్యం. మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా ఇదిగో నేను అడిగింది ఇలా చెప్పారు అన్నప్పుడు, నాకు చెప్పాల్సిన పని లేదు, ఇక నువ్వు దాన్ని సిద్ధించు అన్నారు. అలా నేను సిద్ధించటానికి రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నది ఒడ్డున చేయటానికి నది ఒడ్డుకెళ్ళి ఎవరికి తెలియకుండా ఒక నిర్మానుషమైన ప్రదేశంలో దిగంబరత్వం కలిగినటువంటి మంత్రోచ్చరణ చేస్తూ వచ్చాను. అందులో కర్ణపిశాచి విద్యను అవపోషణ పట్టడానికి, ఆ కర్ణపిశాచి విద్యను అభ్యసించిన తర్వాత ఆమె ద్వారా కొన్ని విద్యలు నేర్చుకోవటానికి నేను ఇష్టపడ్డాను. ఆ ఇష్టపడినటువంటి వాటన్నిటిలో కూడా నేను చేస్తానే వచ్చాను. అందులో కర్ణపిశాచి విద్యలో నేర్చుకోవాలన్నప్పుడు మంత్రగాడు ఎవడైనా సరే 3 విద్యలు నేర్చుకోవాలి. 1 మంత్రం నేర్చుకోవాలి, 2 తంత్రం నేర్చుకోవాలి, దాని తర్వాత యంత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే
మంత్రం నేర్చినోడికి తంత్రం తెలియకపోతే వాడికే తిప్పలొచ్చి పడుద్ది. తంత్రం తెలుసుకున్న తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగిందంటే వాడిని వాడు కాపాడుకోవటానికి యంత్రం అనేది కావాలి. అడ్డుగా బండగా దాన్ని కాపాడుకోవటం కోసం, ప్రాణభయం నుంచి తప్పించబడటం కోసం యంత్రం కావాలి. మంత్రం చదివినోడికి తంత్రం ఎంత ముఖ్యమో, తంత్రం ఉన్నవాడికి యంత్రము అంతే ముఖ్యం. ఇది చూస్తున్న మీకు ఎవరైనా ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి అర్థమవుతుంది తప్ప సామాన్యంగా ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. అలా నేను నేర్చుకునేటువంటి మంత్రంలో ఓం శ్రీ కన్య శృతాయ నమః అని చెప్పేసి అని ఇప్పుడున్నటువంటి వాళ్ళు అంటున్నారు. అయితే ఓం శ్రీం క్లీం హీం నిం పిచాచాయ నమః అన్నటువంటి మంత్రాలను ఇలాంటివి ఎన్నో చేశాను. వీటి భావాలతో నేను కొన్ని చెప్పలేదు, కానీ అవి మీకు అవసరం లేదని కూడా నేను చెప్పగలుగుతున్నాను. నేను ఎన్నో మంత్రాలు చెప్పొచ్చు, కానీ ఆ మంత్రాల వలన ఎవరూ బాగుపడలేదు. ఇవన్నీ నేను చెప్పకూడదు. కాబట్టి ఉన్నదానిలో ఒకదానినే నేను చెప్పాను, అది కూడా సత్యం కాదు. ఇది మీరు గ్రహిస్తారని నేను నమ్ముతున్నాను. ఇలాంటివి ఎన్నో చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను సిద్ధించుకున్నవన్నీ కూడా గురువు దగ్గరికి వెళ్ళాను. ఆయన నేను చేసిన వాటన్నిటిని కూడా నా ముందు బయలుపరిచాడు. నువ్వు సంచి విద్య నేర్చుకున్నావు, దేవీ దేవతల దగ్గరే నేర్చుకున్నావు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇక నువ్వు ధైర్యంగా నువ్వు ఏ పనైనా చేయిపో అన్నాడు. అన్నప్పుడు నా మనసులో ఒక డౌట్ కలిగింది. ఏం డౌట్ అంటే, అసలు నేను మంత్రం నేర్చుకున్నాను అన్నాడు, తంత్రము నేర్చుకున్నాను అన్నాడు, యంత్రాన్ని నేర్చుకున్నావు అన్నాడు కదా. అసలు మంత్రం నేను నేర్చుకున్నది సఫలమవుతుందో లేదో తెలియాలంటే ఇది ఎవరి మీదన్నా వేయాలి. వేస్తేనే అది పనిచేస్తుందా లేదా అని తెలుసుద్ది. తంత్రం అంటే వేసిన దానిని విడగొట్టగలనా లేదా అనేది కూడా తెలియాలి. ఇంచుమించు ఎంతకాలం వరకు ఈ విద్య నేర్చుకున్నారని? అది దాదాపుగా 4 ఏళ్ళు నేర్చుకో. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఇలా 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో మీ అమ్మ నాన్న మా బాబు ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచించలేదండి? వెతుకుతున్నారు. నా తల్లిదండ్రులు నా కోసం వెతుకుతున్నారు. వాడు ఎక్కడున్నాడో, వాడు ఏమైపోయాడో, ఉన్న కొడుకు ఎట్లయిపోయాడో, ఈడెక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియకుండా వాళ్ళు కూడా చాలా మనోవేదన పడ్డారు. నా కోసం వెతుకుతానే ఉన్నారు. కానీ నేను వాళ్ళ దగ్గరికి రాలేదు. ఎందుకంటే నా లక్ష్యం నేను చేయాల్సింది ఉంది అని. అప్పుడు నేను నేర్చుకునేటువంటి మంత్రం ఏదైతే ఉందో, ఆయన ఒక చెరువు మీద కూర్చున్నాడు. అక్కడ నుండి ఆయన పూజ చేయడానికి చెరువులోనికి వెళతాడు. వెళ్ళినప్పుడు ఆయన ఒక ఆసనం మీద కూర్చొని ఆ ఆసనం నుండి నీటి మీద తేలియాడుతూ జపం చేస్తూ ఉన్నాడు ఒక మంత్రాన్ని. ఆ మంత్రం జపం చేస్తున్నప్పుడు నాకు ఈయన నేర్పాడు కదా, ఆ ఉన్న నీళ్ళల్లోనే ఆయన ఏ గాలిలో తేలియాడుతున్నాడో అక్కడ నుండి ఆయన నీళ్ళల్లోనే నెట్టడానికి ఒక మంత్రోచ్చరణం ఉంటే నేను దాన్ని చదివి ఆయనకి వేశాను. వేసిన తర్వాత ఆయన అగాంతంగా నీళ్ళలో మునిగిపోతూ చేతులు పైకి లేపి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అంటున్నాడు. నేను అనుకున్నాను, నన్ను కాపాడండి అంటాడేంటి? నాకే మంత్రం నేర్పినాడు, నాకే తంత్రం నేర్పినాడు, నాకే యంత్రం నేర్పినాడు, ఏదో ఒకటి నుండి పైకి వస్తాడులే అనుకున్నాను. కానీ ఎంతసేపటికి చూసి ఆయన పైకి రావట్లేదు. వెంటనే నేను ఆ కట్టు ఓడదీసిన తర్వాత ఏ నీరైతే ఆయన ముంచెత్తుతుందో అదే నీళ్లు మళ్ళీ పైకి లేపి ఒడ్డు మీద ఇసిరేసింది. ఒడ్డు మీద ఇసిరేయటంతోనే నా దగ్గరికి నన్ను కోపగించి చూసి, నువ్వు నా మీదే ప్రయోగిస్తావా అన్నాడు. నేను నీ మీదేం ప్రయోగించలేదండి అని చెప్పి ఆయన దగ్గర అబద్ధం ఆడాను. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి వచ్చి ఒక గృహం ఉంటే ఆ గృహ దగ్గరకు వచ్చి కూర్చొని ఆయన ఒక ముగ్గు వేసి నా మీద ఎవరు ఈ మంత్రోచ్చరణ చేశారో చూడటానికి ఒక అరటి ఆకును పరిచి పసుపు ముద్దతో అమ్మవారిని చేసి ఆ పసుపుని అరిచేతులకు రాసుకొని చూడబోయే ముందుగా ఆయన కన్ను మందదృష్టి కలిగేటట్టుగా ఒక మంత్రాన్ని వేశాను. మంత్రాన్ని వేసిన తర్వాత ఆయన చేతుల్లో చూసుకుంటున్నాడు, కానీ ఏమీ ఆయనకి కనబడతలేదు. ఏంటి నాకు కనబడతలేదు, నేను నేర్చుకున్న విద్య ఏమైపోయిందన్నంత భయాందోళనకు ఆయన కంగారు పడిపోయాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఈయన నటిస్తున్నాడా లేక నన్ను భ్రమ పెడుతున్నాడా, నేను నేర్చుకున్నది కాదు అని నన్ను ఏదన్నా ఇదిగా మాట్లాడబోతున్నాడా అన్న విషయాలు నేను ఆలోచన చేసినప్పుడు ఇంకా కొద్దిగా వేరేది ఈయనకి చేయాలనిపించింది. ఏం చేయాలనిపించిందంటే, ప్రతి అమావాస్య నాడు ఈయన దగ్గరికి కొందరు వస్తారు. ఎవరయ్యా వాళ్ళంటే, పెద్ద పెద్ద మిళ్ళుల్లో
స్టార్ట్ చేసినటువంటి పప్పు ధాన్యాలు, రైస్ మిల్లులు, ఇంకా పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు ఈయనకు బాగా పరిచయం. ఈ పరిచయంలో ఉన్నటువంటి ఈయన దగ్గరికి ప్రతి అమావాస్య నాడు వచ్చి ఎదుటోడి మీద ఏదో ఒకటి చేసి వాళ్ళది డెవలప్మెంట్ చేసుకుంటానికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు అలాగే వచ్చారు. వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వెళుతూ నా వైపు చూశారు. నీవేనయ్యా గురువుగారి దగ్గర ఉండే శిష్యుడివనంటే నేనే గురువుగారి దగ్గర ఉండే శిష్యుడిని. అప్పుడు వాళ్ళు ఏదైతే ఆయనకి చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి నన్ను పిలిచాడు. ఆయన పిలిచి అన్నాడు, ఇదిగో వాళ్ళు పలానా పని చేయమంటున్నారు, నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి అని చెప్పేసి అని అన్నాడు. ఏం పని అయ్యా అంటే, వాళ్ళు పక్కన మిల్లులు, ఒక 2 మిల్లులు పెట్టుకున్నారంట. ఆ మిల్లులు అగంతంగా ఆగిపోవాలని, వాళ్ళు చేసే బిజినెస్ ఆగిపోవాలని వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు నేను వెంటనే నాకు కలిగినటువంటి శ్మశానంలో చేయాల్సింది చేసి ఆ మూకిట్లో బూడిదని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేశారో తెల్లవారు ముందుగానే వెళ్ళి నేను ఆ బూడిదంతా పోసేసి అక్కడ కూర్చొని చదవాల్సింది చదివి పక్కకు వచ్చేవాడిని. 10-15 రోజుల కల్లా ఆ మిల్లులు బేరాలు జరగక వాటిని అమ్మేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పిచ్చిబట్టిన వాళ్ళు ఉన్నారు, ఇల్లిడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగా విద్యలన్నిటిలో కూడా నేను నేర్చుకున్నానన్న ఆలోచన అయితే కలుగుతుంది, కానీ నేను నేర్చుకున్నానా లేదన్న డౌట్ అయితే నాలో ఇంకా బాగా బలంగా ఉంది. ఈయన చూస్తే పెద్ద గురువు గారు, నేను చేసింది జరుగుతుందని అంటున్నాడు. అసలు నేను అక్కడికి వెళ్ళింది జరిగిందా, నేను చేసింది జరిగిందా, లేకపోతే ఈయనే ఎక్కడుండి చేయించాడా అనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు అనిపించింది, ఈ గురువుగారు ఎక్కడైతే కూర్చుంటాడో నేను కూడా అక్కడే కూర్చోవాలి, ఈయన ఏదైతే చదువుతాడో అది నేను చదువుతాను, ఈయనను పూర్తిగా నేను తాకకుండా ఆ మనిషిని పడగొట్టి చంపగలగాలి అని నాకు ఆలోచన వచ్చినప్పుడు ఆయన మీద ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడే కూర్చొని నేను కూడా ఎదురు బల్ల వచ్చాను. చేస్తూ ఉన్నప్పుడు నా మంత్రం పనిచేస్తుంది. అగాంతంగా ఆయన మెడలు విరిగిపోయిన వాడి మాదిరిగా కింద పడిపోయాడు. నేను అలా ఆలోచన చేశానంటే, నేను నేర్చుకున్నది సిద్ధించిందో లేదో నేను చూడగలిగాను. నేను నేర్చుకునేటువంటి ప్రయోగం నా కళ్ళ ముందు చూశాను. అతడు నేలకొలటం చూశాను. ఇక నేను సిద్ధించిన చోట్లో ఇతడు ఉండకూడదు. ఇతనికి పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి. ఇక మీదట ఇతన్ని వెంబడించే వాళ్ళంతా నన్ను వెంబడిస్తారన్న ఆలోచనతో అతన్ని ఆ స్థానం నుంచి తప్పించి అక్కడి నుంచి నేను ఆ స్థానంలోనికి వచ్చి, మాకు వచ్చిన వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు, మీ గురువుగారు లేరా అంటే, లేరు, ఆయన పలానా ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తారంటే పలానా సమయానికి వస్తాడని చెప్పలేదు, ఎప్పుడు వస్తాడో కూడా నాకు తెలియదని చెప్పి వాళ్ళు ఏవైతే పనులు చేయించుకోవాలో ఆ పనులు చేయించుకున్నాను. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానండి, దాదాపుగా ఒక జాన ఎత్తున డబ్బు మార్పిడి లేని సమయంలో ఏ 1000 రూపాయల నోట్లు 500 కాగితాలు ఉన్నాయో అదే 1000 రూపాయల నోట్లు 500 కాగితాలు జాన ఎత్తున కట్టలు పేర్చుకొని ఆ కట్టల మీద పనుకునేవాడిని. దీపం వెలిగించుకోకుండా చీకట్లో బ్రతికినటువంటి రాత్రులు ఎన్నో ఉన్నాయి. అలాగా ఆ మంత్ర విద్యలు నేర్చుకున్న నేను తల్లిదండ్రులను చూడాలి, నా అన్నను చంపిన వాళ్ళని చంపాలన్న ఆలోచనతో తిరిగి నేను తెనాలి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ తెనాలి ప్రాంతంలో ఆకలి అవుతుందని చెప్పేసి ఆ ఒక టిఫిన్ కొట్టు ఉంటే ఆ టిఫిన్ కొట్టు దగ్గరికి వెళ్ళి నేను బరీగా టిఫిన్ తిన్నాను. టిఫిన్ తిన్న తర్వాత నేను ఆయన వైపు చూసి నా మనసులో ఒక మంత్రాన్ని చదువుకొని 3 సార్లు ఆయన చెవి దగ్గర చిటికలేస్తే ఆ 3వసారికి ఆయన నన్ను చూసి గల్లాలో ఉన్న డబ్బులు ఎంతైతే ఉన్నాయో అంత తీసి నా జేబులో పెట్టాడు. మీరు తీసుకుని వెళ్ళిపోండి అని. అంటే నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటిది ఇక్కడ పనిచేసిందో లేదో చూశాను. ఆ తర్వాత మధ్యాహ్నం పూట ఆకలి అవుతుంది, ఆ అన్నం తినాలని చెప్పేసి అని అన్నీ సీసీ కలిగినటువంటి కెమెరాల దగ్గరికి వెళ్ళి భోజనాలు చేసి తిరిగి మళ్ళీ బిల్లు నాకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ బిల్లు తీసుకెళ్ళి వాళ్ళకిస్తే నేను డబ్బు కట్టకుండానే తిరిగి మళ్ళీ ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ నాకు ఇచ్చేవాళ్ళు. అలాగ బిల్లు కట్టకుండా కూడా నేను భోజనం చేశాను, బిల్లు కట్టకుండా టిఫిన్ చేశాను. ఏ బిల్లు ఏ ₹1 నేను ఎవరికి కట్టకుండా అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఉండేవాడిని. ఏదన్నా ఒక ఇంట్లో అద్దెకు ఉండి ఉన్నప్పుడు అద్దె డబ్బులు కట్టాలి, కానీ నేను అద్దె డబ్బులు కట్టకుండానే వాళ్ళు నన్ను అద్దె డబ్బులు అడగటానికి వచ్చేవాళ్ళు. నేను అలాగే వాళ్ళ వైపు చూసేవాడిని. నన్ను చూసిన వెంటనే వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేవాళ్ళు. ఇదిగోండి మీరు ఉంటున్నారుగా, మీకు అద్దె డబ్బులు కట్టాలని చెప్పేసి నా చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలాంటి చిల్లంగి పనులు ఎన్నెన్నో చేశాను. భార్యాభర్తలు కలిసి ఉండాలన్న వాళ్ళు
భార్యాభర్తలు విడిపోయాలనుకునేవాళ్ళు ఎందరో నా దగ్గరికి వచ్చారు. కలపటం నాకైతే ఎక్కువ కుదరలేదు, కానీ చెడగొట్టడమే నాకు ఎక్కువగా తెలుసు. ఎన్నో కాపురాలు తీశాను. ఎంతోమంది పిల్లలు నాశనం అయిపోయారు. ఆడపిల్లలు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. యవనస్తులు నాశనం అయిపోయారు. ఇలా ఉన్న సమయంలో ఏదైతే నా తల్లిని, నా కుటుంబాన్ని చూడాలనుకున్నానో, ఏదైతే నా అన్న మీద ఎట్లాంటి ప్రయోగాలు చేయాలనుకున్నానో, ఆ చేయాలనుకునేటువంటి నేను వచ్చి ఒలివేరంతా కూడా తిరిగి వాళ్ళ పేరులు, వాళ్ళ కాలి కింద మట్టి, వాళ్ళు చూస్తున్నటువంటి వాటన్నిటిని నేను తీసుకొని ఎన్నటికీ భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం మొదలైనప్పుడు నాకు అనుకోకుండా శ్రీకాళహస్తిలో ఒక వ్యక్తి గుడిని కట్టి, ఒక రాయిగా గుడిని కట్టి, ఆ గుడిని 2 అడుగుల ఎత్తులో లేపాడు. మంచి గురుస్వామి అని చెప్పినప్పుడు వెంటనే నా మనసులో వచ్చింది, ఉంటే నేనే ఉండాలి గురువు, ఇంకెవరూ ఉండకూడదన్న ఉద్దేశం చేత పేర్లు ప్రఖ్యాతులు కలిగినటువంటి గురుపాజుల కంటే నేనే బలవాన వాడిగా ఉండాలని నేను మళ్ళీ ఏ దేవీ దేవతలనైతే చూశానో, ఏ దేవీ దేవతలతో అయితే మాట్లాడానో వాళ్ళతో మాట్లాడి నేను కూడా గాలిలో నా దేవీ దేవుళ్ళ యొక్క గుడి కట్టి 5 అడుగుల ఎత్తు లేపి నుంచోబెట్టాలనుకున్నాను నేను. అలా ఆలోచన నాలో మొదలవటంతోనే వాళ్ళని పిలిచాను. ఇవన్నీ కూడా అడిగాను. ఆ మంత్రాలకు కావలసినటువంటి వాటన్నిటిని నాకు తెలియపరిచి వీళ్ళు చేసింది అవునో కాదో, నాకు చెప్పిన మంత్రం నిజమో కాదో అని తెలుసుకోవటానికి ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి బరువైన రాయిని చూసి ఆ రాయిని 5 అడుగుల కంటే పైన 7 అడుగుల వరకు మంత్రం చదువుతూ ఉంటే ఒక మనుషులు లేపినట్లుగా సింపుల్గా అలా లేచిపోయింది. రైట్, నా దేవీ దేవతలకి నేను గుడి కట్టగలను, వాడికంటే నేను మంచి పేరు సంపాదించుకోగలను అనుకొని 10 ఎకరాల నడిబొడ్డు సెంటర్లో అమ్మవారి గుడి కట్టి, అమ్మవారి గుడి 5 అడుగుల ఎత్తులో లేపి, ఈ దోషంలో కొలవబడుతున్నటువంటి వాళ్ళందరికీ కన్నులు ఇదిగో నేను కట్టిన దాని మీద పడాలన్న ఉద్దేశంతో నేను పని పూనుకున్నప్పుడు డబ్బు కావాలి, పలానా వాళ్ళు నా దగ్గరికి రావాలి అంటే నేను వాళ్ళ మీద ఎదవడి చేసి వాళ్ళని ఆకర్షించుకొని నేను చెప్పింది డబ్బు నాకు తీసుకొచ్చి ఇవ్వటం కోసం వాళ్ళ మీద ప్రయోగం చేయడానికి నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకంటే ముందుగా ఎలాగో చేస్తానన్న విషయాలు కొంతమంది తెలుసుకొని కర్ణాటక నుండి, కేరళ నుండి, ఇంకా 2-3 ప్రాంతాల నుండి కొందరు మాంత్రికులు నా దగ్గరికి నేను పూజ చేసే స్థలానికి వచ్చి కూర్చున్నారు. నేను ముగ్గేసుకొని కూర్చున్నాను. అప్పటికే సగం వరకు చదువుతూ ఉన్నాను. నా వెనక నా చుట్టూ కూర్చున్నటువంటి ఆ 4 మాంత్రికులు నన్ను చంపటానికి నా వెనక నుండి ఒక విషకరమైనటువంటి మూలికలు చల్లుతూ ఉన్నారు. మంత్రాలు నా మీద చల్లుతున్నారు. ఏమైందో తెలియదు, కానీ ఆకాశం నుండి ఒక భయంకరమైనటువంటి వెలుగు మండుచు నేను కూర్చున్నటువంటి ఆ స్థలం మీదకి వచ్చి అకస్మాత్తుగా దిగింది. ఆ అకస్మాత్తుగా ఎప్పుడైతే దిగిందో నా ముందు కూర్చున్న వాళ్ళు, నా వెనక కూర్చున్న వాళ్ళు ప్రాణం పోయిందన్న పరిణామ పరిస్థితి వాళ్ళకు కలిగినట్లుగా వెన్ను ఇరుసుగుబడిపోయారు. వాళ్ళు చనిపోయారు అనుకొని నేను పూజ అయిపోయిన తర్వాత లెగిచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత ఆ తెల్లవారి ఆ మధ్యాహ్న కాల సమయంలో గురులు కాసుకునే వాళ్ళు కొంతమంది పైకి వెళ్ళి చూశారు. ఆ పైకి వెళ్ళి చూస్తే అందులో 4 ఉన్నారు. ఆ 4లో ఒక ఆయన పెద్ద వయసు అయ్యేతలకి ఎప్పుడైతే ఆ విష ప్రయోగం చేసిన వనమూలికలు నా మీద చల్లుతూ ఉన్నాడు, ఆయన అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు. ఆ 3 బ్రతికే ఉన్నారన్న విషయాన్ని అక్కడ కొంతమంది తెలుసుకొని అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగింది. అలాగా నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు నన్నేమి చేయలేకపోయారు. నేను కట్టాలనుకున్న గుడిని కట్టాలనుకున్నాను, కానీ కట్టలేకపోయాను. ఏమైందో నాకు తెలియదు, కానీ ఏ అన్ననైతే చంపారో వాళ్ళని చంపాలని నేను ఆలోచన చేస్తే, ఏ రోజైతే ఆ వెలుగు నా మీద కుమ్మరింపబడిన ఆ రోజు నాకేమీ అర్థం కాలేదు. కానీ ఆ తెల్లవారుజామున నేను ప్రతి ఉదయం కొలిసేటువంటి నా దేవీ దేవతలను నేను పిలుస్తుంటే ఎవరూ నా కంటికి కనబడతలేదు. కానీ నా మనసులో ఉన్నదల్లా ఒకటే, నా మనసుకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు. డబ్బు నా కళ్ళ ముందు ఉంది, కానీ తినటానికి ఉండదు, కట్టుకుంటానికి ఉండదు,
తలపోసుకుంటానికి ఉండదు, ఉపయోగం లేని పరిస్థితి అయిపోయింది. ఇలా ఉన్న పరిస్థితుల్లో నేను వాళ్ళందరిని పిలిచి అడిగినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, నీ మీద పడినటువంటి వెలుగు మేం పోస్తే వచ్చింది కాదు, నీ మీద ఉన్నటువంటి అగ్ని మేము నిన్ను తాకటానికి వచ్చినప్పుడు, నీకు చెప్పటానికి వచ్చినప్పుడు ఆ అగ్ని మమ్మల్ని దగ్గరికి రానియకుండా మమ్మల్ని త్రోసివేస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. నేను కళ్ళతో చూసుకుంటే నా ఒంటి మీద అగ్ని గమ్మడతలేదు, నేను చుట్టూ తిరిగి చూస్తే నా చుట్టూ వెలుగులేదు, కానీ వాళ్ళకు వెలుగు కనబడుతుంది అన్నారు. నేను అన్నాను, నేనేమైతే పనులు చేయాలో ఆ పనులు చేయాలి తొందరగా, మీరు నాకు సహకరించండి, మీకు ఏం కావాలో నేను ఇస్తాను అన్నప్పుడు నీకు తప్పకుండా సహకరిస్తామని వాళ్ళు నాకు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన తర్వాత ఎవరెవరినైతే చంపాలనుకున్నానో ఆ చంపాలనుకున్నటువంటి ఒక వ్యక్తిని చంపటానికి ఈ ఊరు వచ్చాను. ఈ ఊరు వచ్చిన తర్వాత నాకు ఒక ఆశ కలిగింది. నేను ఎప్పుడు వచ్చి వెళుతున్నాను కానీ అమ్మ ఎట్లుందో, అమ్మ పరిస్థితి ఎట్లా ఉందో నేను చూడలేదు. చూద్దాం అని చెప్పేసి అని ఇంటికి వచ్చే అమ్మ ఇంటికాడ లేదు. అమ్మ ఇంటికాడ లేదు, ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పేసి అని మందిరంకి వెళ్ళింది కదా, మందిరం దగ్గరికి వెళ్ళిద్ది కదా అని చెప్పేసి అని ఆలోచన చేసి మందిరం దగ్గరికి వెళితే మందిరం దగ్గర లేదు. అక్కడి నుంచి తిరిగి ఒకవేళ మా అన్నయ్య చనిపోయిన సమాధి ఉంది కదా, అక్కడికి వెళ్ళుండేదేమో అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళాను. అక్కడ లేదు. అక్కడ ఒక ఆయన గేదెలు కాసుకుంటున్నాడు. ఆయన అడిగాను, అయ్యా నువ్వు మా అమ్మని చూసావా అని అడిగితే అప్పుడు ఆయన అన్నాను, ఇప్పుడు దాకా మీ అమ్మ ఈ సమాధి దగ్గర ఏడ్చింది, ఈ ఒలివేరులో చాలామంది కూడా ఆమె పిచ్చిదైందని చెప్పేసి అని అనుకున్నారు. ఇక్కడే అటుగా వెళ్ళిందయ్యా రైలు పట్టాల వైపు అన్నప్పుడు నేను త్వరగా రైలు పట్టాల దగ్గరికి పరిగెత్తుకుని వెళదామని చెప్పేసి అని గబగబా నడుస్తూ ఉండగా మా అమ్మ ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. అక్కడ చూశాను. చూడటంతోనే మా అమ్మ, నేను వెంటనే కేకేశాను అమ్మా అని. ఎప్పుడైతే నేను అమ్మ అని కేకేశానో మా అమ్మ వెంటనే పరిగెత్తుకుంటా నా దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ఆకాశం వైపు చూసి ఏమంటుందంటే, నేను పూజిస్తున్నటువంటి దేవుడా, నా సర్వోన్నతుడా, నా రక్షకుడా, నా బలమైన దుర్గమా, నీవు నన్ను నా కుమారుని నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలని కన్నీటితో ప్రార్థించింది. ప్రార్థించిన తర్వాత నేనేం బాధపడలేదు, కానీ నేను ఒకే ఒక ఆలోచన, నా తల్లి కష్టం నేను తీర్చాలని. నేను చంపాలని వస్తే నా తల్లి కష్టం గుర్తొచ్చింది. ఆ కష్టంలో నుంచి ఆమెను బయటపడేయాలి, ఇల్లు కట్టుకోవాలి, మంచి లైఫ్ ఆమెకి ఇవ్వాలి. ఎవడో కూడా ఈ ఇంటి వైపు చూసినప్పుడు ఒకప్పుడు మట్టిలో తిని పెరిగినటువంటి వీళ్ళు బంగారం రా బాబు వాళ్ళు తినే పల్లెలు కూడా అనేటట్టుగా చేయాలనుకున్నాను. కానీ మా తల్లి దగ్గరకు వచ్చి నేను చూడటం, మా అమ్మ నా నిమిత్తం ప్రార్థన చేయటం, తిరిగి ఇంటికి రావటం, నా పొట్ట చూసి అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టడం, ఒక మాట అంది, అయ్యా నువ్వు నాకు ఏం చేయొద్దు, కానీ ఇదిగో ఈ ఊరికి ఒక ఆయన వచ్చాడు పాస్టర్ గారు, ఆయన దగ్గరకు ఒక్కసారి రాయ్యా అంది. అన్నప్పుడు ఆమె కోరిక నేను ఎందుకు కాదనాలని చెప్పి తిరిగి నేను ఆ పాస్టర్ దగ్గరికి ఆమె వెంట వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు నన్ను చూసి, అయ్యా వందనాలు, నిన్ను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నానని చెప్పి నన్ను ఎంత ఆప్యాయతగా పలకరించి, అమ్మా మీరు వెళ్ళండి, నేను బాబుతో కొద్దిసేపు మాట్లాడతానన్నాడు. బాబుతో కొద్దిసేపు మాట్లాడతానన్నప్పుడు ఏవో ఆమె గురించి మాట్లాడతాడులే అనుకున్నాను. కానీ ఆయన నన్ను చూసి అన్నాడు, నీవేదో తెలియనివంటి ఒక పరిస్థితిలో ఉన్నట్లుగా నాకు కనబడుతుంది, కానీ తమ్ముడా అది కరెక్ట్ కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, సృష్టి అంతటికి దేవుడు ఒక్కడే, నిన్ను సృష్టించినది ఆయన ఒక్కడే, రేపు నిన్ను బలంగా స్థాపించేది కూడా ఆయన ఒక్కడే. ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయనే క్రీస్తు అని అన్నాడు నన్ను. క్రీస్తు బోస్తో నాకు తెలీదు, ఈ విషయాలన్నీ నాకు చెప్పొద్దు, నువ్వేం చెప్పాలనుకున్నావో అయ్యే చెప్పు నాకు అన్నాను. ఒకే మాట అన్నాడు, నేను ఒక మాట నీతో అంటాను, ఆ మాట గనక నువ్వు నమ్ముకున్న దేవీ దేవతల చేత అనిపించగలిగితే నీకెందుకు వచ్చి నేను శిష్యరికం చేస్తానన్నాడు. నాకు అప్పుడు వెంటనే ఒక చురుకైన శక్తి నాలో ప్రవహించినట్లు అనిపించింది. ఒక పాస్టర్ నా కింద శిష్యరికం చేస్తానంటే అంతకంటే భాగ్యం ఏముంది అని చెప్పేసి ఏంటో చెప్పన్నాను. అప్పుడు అన్నాడు, ఇదిగో ఫలానా ఇది చెప్పు అని. నేనేం ఆలోచన చేయలేదు, సరేలే అన్నాను. అన్న తర్వాత నా మదిలో ఒక ఆలోచన వచ్చింది. నేను చాలామందిని హతమార్చాను కదా,
చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే పాస్టర్ల మీద ఎవరు చేతబడి చేయలేరనేది ఒక అవగాహన ఉంది కదా. ఒకసారి వీడికి వేసి నా పవర్ ఏందో చూపిద్దాం ముందు ఆడు చెప్పిన దానికంటే అని ఆలోచన చేసి శ్మశానంలోనికి వెళ్ళి ఆయన పేరును బట్టి, ఆయన పిల్లలను బట్టి, ఆయన భార్యను బట్టి నేను చదువుతూ ఒక ఆమెను పిలిచన్నాను, నువ్వు పోయి ఆయన్ని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని ఒక ఆట ఆడిచ్చి రమ్మన్నాను. ఆ శక్తి వచ్చి నుంచుంది, ఇంటి చుట్టూ తిరిగింది కానీ లోపలికి పోటలా, మందిరం చుట్టూ తిరుగుతుంది లోపలికి పోటలా, తిరిగి నా దగ్గరకు వచ్చింది. ఇక మాట లేదు పలుకు లేదు, నా దగ్గరకు వచ్చి నిలబడి అంటుంది, నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను, నా వల్ల కాదు అని. పులిమేరలకే నువ్వు హద్దు కలిగిన దానవి, నువ్వు పోలేకపోతే ఇంకెవరు పోగలుగుతారు అని నా మనసులో ఇదయ్యి ఏమైంది అక్కడన్నా. కిటికీల మీద అగ్ని మండుతుంది, తలుపుల మీద అగ్ని మండుతుంది, చుట్టుపక్కల అగ్ని మండుతుంది, నేను లోపలికి పోలేకపోతున్నాను. నీ డౌటు అగ్నేనా? అగ్ని తీసేస్తే నేను పోతానంది. సరే నువ్వు వల్లబట్టవలే కానీ నువ్వు పక్కకు జరుగు అని పంచభూతాల మీద అధికారి కలిగినటువంటి వాడా నీవు నేను పిలుస్తున్నానని చెప్పేసి పిలిచినప్పుడు శివుడు నా దగ్గరికి వచ్చాడు. నన్నెందుకు నువ్వు పిలిచావన్నాడు. వాడు తెలిపోయాడు. గ్రామం అంతటి మీద అధికారి కలిగింది, ఏలలు వేసి రంకులు వేయగలిగింది, తత్రబెత్తర్లాడి తెలిపోయింది. నాకేం అర్థం కాలేదు. నేనే వ్యక్తినైతే మొల చుట్టూ కట్టుకునేటువంటి పురులు కలిగినటువంటి చేతులు కలిగినటువంటి తల్లిని చూశానో ఆఖరికి ఆమె కూడా తత్రబెత్తర్లాడి తెలిపోయింది. నేను మళ్ళీ పిలిచాను. ఇక నేను మిమ్మల్ని ఏమి అడగను, ఒక మాట అడుగుతున్నాను చెప్పండి అన్నాను. ఏంటి అన్నారు. ఈ మాట అనటంతోనే మీరు ఎందుకు వెళ్ళిపోయారు అన్నాను. అప్పుడు వాళ్ళు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, సమస్త మానవాళిని రక్షించటానికి నిజము కలిగినటువంటి పరిశుద్ధ రక్తం ఇదే. ఆ రక్తములోనికి అనేకులు చేర్చబడకుండటం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ రక్తంలో చేర్చబడినటువంటి వాళ్ళను నాశనం చేస్తుంది కూడా ఇప్పుడు మేమే. కానీ ఆ రక్తాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, ఆ రక్తాన్ని బట్టి ఎవరైతే వాళ్ళు తలుస్తూ ఉంటారో మేము అక్కడ ఉండలేం, మా వల్ల కాదు, అది వినటంతోనే మా తలలు పగిలిపోయినంత పని అవుతుందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చెప్పండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ రక్తంలో నువ్వు కడగబడి ఎంత బలమైన శక్తితో నువ్వు నిలబడ్డావు? ఆ రక్తం విలువ నువ్వు తెలియకుండా ఎన్ని మార్లు నువ్వు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తావు. ఆ రక్తంలో కడగబడిన నీవు మళ్ళీ పోయి మళ్ళీ లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నావు కదా. నేను పూజించినటువంటి దేవతలు అనబడిన వాళ్ళు సహితమే ఆ రక్తం యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు. మరి ఆ రక్తంలో కడగబడిన నీవు ఆ గొప్పతనాన్ని నిలబెట్టావా? నీవే ఆలోచించు. ఇలా ఎప్పుడైతే ఆ రక్తం గురించి చెప్పారో తిరిగి మళ్ళీ నేను ఏమీ మాట్లాడకుండా మా తల్లి దగ్గరకు వచ్చి తలంటు స్నానం చేసి నా మెడలో ఉన్న రుద్రాక్షలను తీయలేదు కానీ ఒక మౌనంగా అలా కూర్చున్నాను. 7 ఏళ్ళయింది నేను ముఖం కడిగి, 7 ఏళ్ళయింది నేను స్నానం చేసి, 7 ఏళ్ళయింది నా తల కత్తిరించుకొని. ఇక వచ్చేటప్పుడే ముఖం కడుక్కున్నాను, వచ్చేటప్పుడే కత్తిరేపించుకున్నాను, ఇక వచ్చేటప్పుడే ఇంటికి వచ్చి స్నానం చేసేసి అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు ఆమె వండి వేడివేడిగా ఒక ముద్ద అన్నం పెట్టి అంది, ఇవాళ ఆదివారం కదయ్యా, యవనస్తుల కూడిక జరుగుతుంది, ఆ కూడిక కాస్త వెళతావా? ఒక తల్లిగా అడుగుతున్నాను, ఏమీ చెయ్యొద్దు, కష్టపడొద్దు, ఏమొద్దు, విని రామంది. ఆమె మాటే కదా విందామని చెప్పేసి అని తలంటు స్నానం చేసి కూర్చున్న నాకు అన్నం పెట్టి చేతికి ఒక బైబిల్ ఇచ్చింది. ఈ బైబిల్ ఇచ్చి ఒకే మాట అంది, బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో, వీధిలో చాలా పిచ్చి కుక్కలు ఉంటాయి, కుక్కలు చూసి నువ్వు అసలు బెసకొద్దు, కుక్కలు చూసి నువ్వు భయపడొద్దు, కుక్కలు చూసి నువ్వు వెనక తిరగొద్దు, నువ్వు ముందుకు వెళ్ళిపోరా అంది. నేను వెంటనే నవ్వి నా మనసులో ఏమనుకున్నానంటే, పిచ్చి కుక్కల సహితమే పని చేయించుకున్నావుని కదా, పిచ్చి కుక్కలు నన్నేం చేయగలుగుతాయి, పిచ్చి పెట్టిన కుక్కలనే తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను కదా, అయ్యేం చేస్తే అని అనుకున్నాను.
కానీ నాకు అర్థమైంది పిచ్చి కుక్కలంటే ఏదో కాదు, బైబిల్ గ్రంథం తీసుకుని వెళుతున్నప్పుడు ఇప్పుడు లోకంలో ఎన్నో పిచ్చి కుక్కలు తయారయ్యి ఈ బైబిల్ని విమర్శిస్తున్నాయి. అలాగే నేను కూడా బైబిల్ పట్టుకుని పోతున్నప్పుడు నాతో చదువుకున్నవాడు, నాతో పనిచేసినటువంటి వాడు, నాతో కూడా స్నేహం చేసిన వాడు అన్నాడు, ఏరా ఎంతమంది ఆడపిల్లని పాడు చేయటానికి ఈ బైబిల్ పట్టుకుపోతున్నావు, ఏ కుటుంబాన్ని నాశనం చేయటానికి ఈ బైబిల్ పట్టుకుపోతున్నావని వాడు నన్ను అవహేళనగా నడిబజారులో నవ్వి నన్ను హేళన చేశాడు. వాడు తప్పులేదు హేళన చేయటంలో, నా జీవితం అదే కాబట్టి వాడు అన్న మాటలో తప్పులేదు. కానీ ఏమి చేయాలో తెలియని నేను, ఎలా ప్రార్థన చేయాలో తెలియని నేను ఆ స్థలంలోనికి వెళ్ళి చివర కూర్చుందామని చెప్పేసి నేను వెళితే, నేను కూర్చునే చోటుకు రాగానే పక్కనున్న వాళ్ళందరూ ఏదో ఒక కొత్త వింత జంతువు వచ్చినట్లుగా అటు జరుగు అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు జరగకుండా ఒక బాట గనక ఇచ్చినట్లుగా అందరూ బాట ఇచ్చారు. సరాసరిగా పోయి ఆ బలిపీఠం దగ్గర కూర్చున్నాను. కూర్చోవటంతోనే వెనక్కి తిరిగి చూడలేదు. దేవుని వాక్యం వినబడతా ఉంది. నాకు తెలియకుండా దుఃఖం మొదలవుతా ఉంది. యవనస్తులు కూడా అయిపోయిన తర్వాత కొంతమంది నన్ను వచ్చి ప్రైజలాడు బ్రదర్ అంటా ఉన్నారు. నాకు వాళ్ళని ఏమనాలో తెలియదు. కానీ నేను ఆ రోజు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, నీవు దేవుడివే అయితే, నీవు నిజమైన వాడవైతే, ఏ పిచ్చి కుక్క అయితే నన్ను చూసి హేళన చేసిందో అదే పిచ్చి కుక్క రేపు వచ్చి ఇక్కడ కూర్చోవాలి అని. ఏ ప్రార్థన అయితే చేశానో తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఆదివారం యవనస్తుల కూడికలో నాతో పాటు నాకు తెలియకుండానే నాకంటే ముందుగా పిచ్చి కుక్క వచ్చి కూర్చుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నేను చూశానో అతడు నన్ను చూశాడు. మేమిద్దరం తెలియనంత సంతోషం మా ఇద్దరిలో కలుగుతూ ఉంది. దేవుని వాక్యం ధారాళంగా కుమ్మరించబడుతుంది. సామెతల గ్రంథాన్ని విప్పి చెప్తున్నప్పుడు నా గురించే చెబుతున్నాడేమన్నంత బాధ కలిగింది. ఆ సామెతల గ్రంథంలో మాటలన్నిటినీ నా హృదయంలో తలపోసుకొని ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. సేవకుడు అన్నాడు, నువ్వెంత ఘోర పాపివైనా సరే, నువ్వెంత భయంకరమైన పాపం చేసినా సరే, యవనస్తుడా గుర్తుపెట్టుకో, నా యేసయ్య ప్రేమ గలవాడు, నా యేసయ్య ప్రేమ కలిగినవాడు. ఆయన ప్రేమకు అర్థమే లేదు, ఆయన ప్రేమకు లోతే లేదు. అంత ప్రేమమయుడు. నువ్వు నోరు తెరిచి చెప్పాల్సింది ఒకటే అన్నాడు. నేను ఆలోచన చేస్తున్నాను, ఏం చేయాలో తెలియదు కదా, ఏం చెప్పాలా అని. నేను పాపిని, నేను పాపం చేశాను, నీకు విరోధంగా పాపం చేశాను, నా తల్లిదండ్రులకు విరోధంగా పాపం చేశాను, నేను నీ సమాజం అంతట్లో కూడా దుష్టుడిగా నిలబడ్డాను, నన్ను క్షమిస్తావా అని. ఆ ఒక్క మాట అడుగు చాలు అన్నాడు. నేను ఆయన ఏదైతే చెప్పాడో అవే మాటలు చెప్పాను. చెప్పిన తర్వాత నా మనసు ఎక్కడ లేనంత నెమ్మది నాకు కలిగింది. ఆ నెమ్మది కలగటంతోనే వెంటనే కోడిక అయిపోయింది. ఇంటికి వచ్చాను. అమ్మా నాన్న అన్నారు, ఇప్పుడు 9:30 అయింది కదయ్యా, ఇదిగో మేము బస్సుకు వెళుతున్నాము, అక్క రమ్మంది, చూడటానికి వెళుతున్నాం అన్నప్పుడు సరేలే వెళ్ళి రండి అని చెప్పేసి వాళ్ళని పంపించాను. పంపించిన తర్వాత సమయం కరెక్ట్గా 2:30 దాటింది. నా మనసులో నాకు నిద్ర రావట్లేదు, కానీ మంచం మీద కూర్చొని ఒకటే ఆలోచిస్తున్నాను. నేను మందిరంలో కూర్చున్నప్పుడు నన్ను చూసి నవ్వినవాడు, నన్ను హేళన చేసినవాడు నాతో రమ్మంటే నిజంగానే వచ్చి కూర్చున్నాడు కదా. నేను చూసినటువంటి దేవీ దేవతలు అందరూ కూడా ఆయన రక్తమే నిజమైన రక్తం అని చెప్పారు కదా. ఇంతకు నన్ను సృష్టించిన దేవుడు ఆయనే అని సేవకుడు కూడా అంటున్నాడు కదా. ఒక మాట నా డౌటు, ఇన్ని కోట్ల మంది ప్రజలలో నా పేరు ఆయనకి తెలుసా? నన్ను సృష్టించినోడికైతే నా పేరు తెలిసిద్ది, నన్ను కన్న వాళ్ళకి నా పేరు తెలిసిద్ది. నన్ను సృష్టించాడు కదా, మరి ఆయనకి నా పేరు తెలుసా అని అలాగే ఆలోచన చేస్తా దాహం అవుతుందని చెప్పేసి మంచినీళ్ళ కొండ దగ్గరికి వెళ్ళి గ్లాస్ తీసుకుని మంచినీళ్ళు ముంచుకొని అలా తాగుతూ ఉన్నాను. చల్లని గాలి ఇంట్లో వీస్తూ ఉంది. తెలియనంత నెమ్మది కలిగింది ఇల్లంతా. ఒక స్వరం మాధుర్యంగా పిలుస్తుంది, నా కుమారుడా ప్రేమ్చంద్, 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 నేనే నిన్ను పిలుస్తున్నాను అన్నాడు.
3 సార్లు పిలిచే తలకి మనిషి బయట ఏమైనా పిలుస్తున్నారేమో అని చెప్పేసి అని ఆలకిచ్చి నేను గ్లాసు తొందరగా కింద పెట్టి ఎవరు వచ్చారని చెప్పేసి నేను తలుపు తీసుకుని వచ్చి బయట నుంచుంటే ఒక్కళ్ళు లేడు. ఓహో, ఇంటి వెనకమాలకి వెళ్ళాడేమో, నేను పలకట్లేదని చెప్పి ఇంటికి వెనకమాలకి వెళ్తే అక్కడ ఒక్కళ్ళు లేరు. రోడ్డు చుట్టూ ఆ చుట్టూ ఈ చుట్టూ చూశాను, ఎవరూ లేరు. ఆకాశం వైపు చూశాను, అప్పుడు తెలియనంత వెలుగు మళ్ళీ మీదకు దిగుతూ ఉంది. ఆ మీదకి ఎప్పుడైతే దిగిందో తెలియకుండా నా శరీరం షేక్ అవుతూ ఉన్నాయి, తెలియకుండా నా కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి, తెలియకుండా నాలో ఒక చక్కని అనుభూతి కదులుగుతూ ఉంది. నేను వెంటనే మోకరిచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, నీ చిత్తం ఎలాగుంటే అలాగే నేను చేస్తానయ్యా అని. ఆ డిసెంబరు నెలలో సేవకులు అన్నారు, 29వ తారీఖు నాడు బాప్తీసం ఇస్తున్నామయ్యా అన్నాడు. అది 2013 సంవత్సరం. నేను కూడా బాప్తీసం తీసుకుంటానికి ఇష్టపడ్డాను. అందరూ పేర్లు ఇస్తుంటే నేను కూడా ఇచ్చాను. అప్పుడు సేవకుడు ఏం చేశాడంటే ఆ పేర్లు చదివి పలానా పేరు కలిగిన వాళ్ళు కూడా తీసుకున్నాడని ఆఖరిలో నా పేరు చదివాడు. నా పేరు చదువుతుంటూనే సంఘంలో ఉన్న వాళ్ళందరూ గగ్గోల. ఈడికి ఇవ్వటం ఏంటి, నిన్నగాక మొన్న వచ్చినోడికి, ఈడు ఎలాంటి వాడో, ఎవరిని మోసం చేయటానికి వచ్చాడో అని వాళ్ళల్లో ఒక ఆలోచన మొదలైంది. సేవకుడు నాతో ప్రత్యేకంగా పిలిచి అన్నాడు, బాబు నీకు బాప్తీసం ఇస్తే కొన్ని పరిణామాలు ఎదురవుతున్నాయి, కాబట్టి ప్రార్థన చేసుకో అన్నాడు. చాలా దుఃఖం వేసింది. ప్రభువా, నేను లోకంలో ఉన్నప్పుడు నాతో ఎవరు మాట్లాడాల, నేను లోకంలో ఉన్నప్పుడు నా ఎదురుగా నాతో ఎవరు నిలబడలా, ఎవరు కూడా తెగించలా. కానీ నేను నీలో వచ్చి నిలబడాలని ఆశ కలిగినప్పుడు అందరూ సనుగుతున్నారు, గొనుగుతున్నారు ఏందయ్యా అని నాకు అనిపించినప్పుడు వెంటనే ఇంటికి వచ్చి అమ్మతో పంచుకున్నాను. అమ్మంది, నువ్వేం బాధపడొద్దు, ప్రభు నిన్ను ప్రేమించాడు, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, ప్రార్థన చేద్దాం, ప్రభు కార్యం చేస్తాడని. మేము వెంటనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా దుఃఖం అవుతూ ఉంది. ఒంటరిగా చేలోకి వెళ్ళాను, బాగా దుఃఖం వచ్చింది, ఏడ్చాను. నా మనసులో ఉన్న వాటన్నిటిని గాలిలో వదిలిన వాటన్నిటిని ఆయన పట్టుకున్నాడు కాబోలా. ఆ రాత్రి సమయంలోనే ఆ సేవకుడు దేవుడు మాట్లాడాడంట, బాప్తీసు ఎంతమంది అయితే తీసుకుంటున్నారో వాళ్ళందరూ నేను ఇష్టపడలేదు, ఒకే ఒక్కడిని నేను ఇష్టపడ్డాను, వాళ్ళందరికీ ఇవ్వాలంటే ముందుగా ఇతనికి ఇచ్చిన తర్వాతే వాళ్ళందరికీ నువ్వు ఇవ్వాలి అని. వెంటనే పొద్దున్నే నాకు ఫోన్ చేసి తెలియపరిచినప్పుడు మాట ఏంటంటే, తొందరగా నువ్వు మందిరం దగ్గరికి రా అని. నేను మందిరం దగ్గరికి వెళ్ళటంతోనే ఒక 11 గంటలకల్లా మీరు ఇక్కడ ఉండాలి అర్జెంటుగా అయ్యా అన్నాడు. సరేనన్నాను. 11 గంటలకల్లా అక్కడ ఉండే తలకి మందిరం అంతా జనం ఉండారు, బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ముందు అందరు నిలబెట్టాడు. మరి వీళ్ళందరూ బాప్తీసం తీసుకోవటం మీకు ఇష్టమా అంటే అందరూ మాకు ఇష్టమే అన్నారు. అయితే ఆఖరిగా నన్ను నిలబెట్టి అన్నాడు, ఇదిగో ఇతడు బాప్తీసం తీసుకోవటం మాకు అభ్యంతరం అన్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తమన్నారు. ఎవరూ చెప్పట్లేదు కానీ అందరూ వద్దనే అంటున్నారు. కానీ ఆయన నోటితో ఒకే మాట అన్నాడు, వీళ్ళందరూ బాప్తీసం తీసుకుంటానికి ఇష్టపడలేదు కానీ ఇతడు ఒక్కడు బాప్తీసం తీసుకుంటానికి ప్రభు ఇష్టపడ్డాడు, ఇతడు ఇష్టం లేదన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని. నాకు భయం వేసింది. 900 మంది గల సంఘం వెళ్ళిపోతే నిలబడేది నేను ఒక్కడే కదా, ఒక్కడి కోసం 900 మంది వెళ్ళటం భాగ్యం కాదని నాకు వెంటనే దుఃఖం కలిగి నా మనసులో ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నా నిమిత్తం ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోకూడదయ్యా, వీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అనేకులు ఇంకా రక్షించబడలే కానీ ఇంకా దీంట్లో వ్యతిరేకంగా ఉండకూడదు, నేనే వెళ్ళిపోతానని నేను మనసులో అనుకున్నాను. కానీ ప్రభు సేవకుడితో మాట్లాడాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీ అందరూ ఇష్టపడినట్లయితే అందరికీ ప్రేమపూర్వకంగానే మేము బాప్తీసం ఇస్తామన్నప్పుడు వాళ్ళందరూ సంఘమంతా ఒకే మాట అన్నారు, మాకు ఇష్టమే అని. అప్పుడు వారితో కూడా కలిసి నేను బాప్తీసం తీసుకునేదానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. 2013 సంవత్సరం దేవుడు అద్భుత రీతిగా డిసెంబర్ 29వ తారీఖు నాడు కరెక్ట్గా ఏ 1 గంటప్పుడైతే నేను మంత్రాన్ని పట్టుకున్నానో తిరిగి అదే 1 గంట సమయంలో అద్భుత రీతిగా నేను నీటి బాప్తీసం తీసుకునేదానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ప్రభు రక్తంలో నన్ను కడుగుకున్నాడు. అప్పుడు నాకు అర్థమయ్యింది ఆ రక్తం యొక్క విలువ, ఆ రక్తంలో ఉన్న క్షమాపణ, ఆ రక్తంలో ఉన్నటువంటి నిజమైన ప్రేమ నేను తెలుసుకోగలిగాను.
ప్రభు నామానికి నిజంగా ఇప్పుడు కూడా మహిమ కలుగునుగాక. అలాగూ ప్రభు ప్రేమించిన తర్వాత దేవుడు నాకు వివాహం కాదేమని నేను భయపడ్డాను, కానీ దేవుడు నాకు వివాహాన్ని చేశాడు. ఇప్పుడు చక్కని బిడ్డలను ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ప్రభువా, కుటుంబాన్ని ఇచ్చో నేను ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదిగో నా నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను సాక్షిగా నేను నిలబెట్టుకున్నాను కాబట్టి నన్ను గూర్చినటువంటి సాక్షి నువ్వు అనేక ప్రాంతాల్లో చెప్పాలన్నప్పుడు ప్రభువుకి తలుంచి అనేక ప్రాంతాలకు సాక్ష్యం పంచుకుంటూ ప్రభు సేవలో, ప్రభు ప్రేమలో ఇప్పుడు వరకు నేను నడుస్తున్నాను. నేను నూతనంగా బాప్తీసం తీసుకునేటువంటి తొలి దినాలలో దైవజనులు అంటా ఉన్నారు, మనం ప్రభువులోకి వచ్చాం, కొన్ని శ్రమలు ఎదుర్కోవాలి, అందుకు మనం తాలుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది అని. నేను నూతనంగా బాప్తీసం తీసుకున్న తర్వాత కొన్ని దినాలలోనే నేను కుటుంబం పోషించే విషయంలోనూ, నా కుటుంబానికి కావలసిన దాటిని అందించే విషయంలో కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. అనుకోని సంఘటనలు ఎదురైనాయి. నేను మున్సిపాలిటీలో ఉద్యోగం జాయిన్ అయ్యాను, అయినా కూడా నాకు ఏమాత్రం జీతం సరిపోక కొన్నిసార్లు నేను చేసిన అప్పులకి కొంతమంది నా ద్వారా నేను కొంతమందికి షూరిటీ ఉండటం వల్ల, వాళ్ళు చనిపోయినందువల్ల వాళ్ళు చేసినటువంటి లక్షల రూపాయల అప్పులకు కూడా నేను బాధ్యత వహించాల్సి వచ్చింది. ఎప్పుడైతే నేను ఉద్యోగంలో లేను కానీ నాకు ఉన్న వాటన్నింటినీ కోల్పోయినాక నా బిడ్డలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా తోడబుట్టినటువంటి నా అక్క ఇంటికి పిల్లల్ని, భార్యని ఇడిచిపెట్టి నేను డ్యూటీలో జాయిన్ అవుతానని చెప్పి నా పిల్లలకు ఒక ముద్ద అన్నం కూడా పెట్టుకోలేని పరిస్థితి నాకు కలిగిందని దుఃఖంతో ఇదే పట్టాల దగ్గరికి వచ్చి చనిపోదామని నాకు అనిపించింది. అలా ఎప్పుడైతే చనిపోదామని నాకు అనిపించిందో నా తల ఆ పట్టాల మీద పెట్టి పనుకున్నాను. ఉదయం 6 గంటలకు పినాకిని ఎక్స్ప్రెస్ వస్తూ ఉందని, ఆ పినాకిని ఎక్స్ప్రెస్ వస్తానికి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. 6ంటికి రావాల్సినటువంటి ఎక్స్ప్రెస్ 6:10 అయినా రాలా, 6:30 అయినా రాలా. 6:07కి అనౌన్స్మెంట్ వచ్చింది, ఎక్స్ప్రెస్ వస్తుంది, సిద్ధంగా ఉండండి అని. నేనేమాత్రం సంకోచించలేదు. ఒక క్షణంతో నేను చనిపోతున్నాను, దిక్కు ఎవరు లేరు, అటు ఇటు చూసుకున్నాను, ఎవరు రాలేదనిపించింది. సడన్గా ఒక ఆయన నా దగ్గర నిలిచి, ప్రేమ్చంద్, ఇదిగో నీ చేయి పట్టుకుంటున్నాను, నువ్వు పైకి లే అని నన్ను లేపి నన్ను కొంత దూరం నడిపించుకెళ్ళి, చనిపోవటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు, బ్రతికించుకొని అనేకులను బ్రతికించటానికి ప్రభు నిన్ను ఎన్నుకున్నారని నన్ను ఆదరించి నేను ఆయన కడిసి నడిచి వెళతా ఉన్న సందర్భంలో ఇక్కడేం కనబడుతుందని అడిగాడు పక్కకు చూపించి. అరిటాకు కనబడుతుందయ్యా అన్నాను. ఆ అరిటాకు వెళ్ళి తీసుకొని రా అన్నాడు. అరిటాకు తీయగానే ఆ అరిటాకు కింద 100 రూపాయల కాతికాలు కలిగినటువంటి డబ్బు పెట్టబడటం నేను చూశాను. అయ్యా, ఇక్కడ డబ్బు ఉందంటే అది నీకోసమే, ఇక మీదట జీవించు అన్నాడు. అవి ఎంతయ్యా అంటే అక్షరాలు 7,000 రూపాయలు ప్రభు నాకు ఆ రోజు అక్కడ ఇచ్చాడు. తర్వాత అయ్యా ఇదిగో డబ్బు దొరికింది అని నేను ఆయన పిలిచి చెప్పినప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూశాను, ఆయన అక్కడ లేడు, ఆయన మాయమైపోయాడు. అప్పుడు నాకు అనిపించింది, నన్ను ఆదరించడానికి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, నన్ను బలపరచడానికి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, ప్రభువే నా కోసం వచ్చాడని నేను ఎంతో సంతోషపడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసిన సహాయం ఇప్పుడు వరకు కూడా నా ప్రభువే నన్ను నడిపించుతున్నాడు. అలా వచ్చినటువంటి నేను ఆ రోజు ప్రభు పట్టుకున్నటువంటి ఆ సమయం వరకు ఈ రోజు వరకు కూడా దేవుని పరిచర్యలో ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. అనేక అద్భుతాలు, దురాత్మలు పట్టిన వాళ్ళు విడుదల, అనేక క్యాన్సర్ వ్యాధి నుంచి కొంతమంది విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు. హెచ్ఐవి ద్వారా కూడా విడుదల పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. హెచ్ఐవి ద్వారా ఎవరైతే బాధించబడుతున్నారో దాని నుండి విడుదల పొందిన వాళ్ళే ఈరోజు దేవుని మందిరం 9 లక్షల రూపాయలు పెట్టి మందిరం కట్టించారు. ఆ పిల్లోడు కూడా తీసుకొస్తాను ప్రభు చిత్తమైతే. ఇలా ఎంతోమంది స్వస్థత పొందిన వాళ్ళు, జ్వరంతో, అనేక రకమైన వ్యాధులతో, మొండి తలనొప్పితో, ఎన్నో సంవత్సరాల నుంచి నయంగానే వ్యాధులతో కూడా స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. దేవుడే ఇదంతా జరిగించాడు ఆయనే దగ్గరగా ఉండి. రోజు మా అన్నని ఏ బట్టల మీద అయితే చంపారో, నేరుగా ఏ వస్త్రాల మీద అయితే వాడిని చంపేశారో అదే వస్త్రాలు ఇప్పుడు వరకు కూడా మాకు జ్ఞాపకార్థంగానే మిగిలిపోయినాయి. ఇలాగూ ఎవరు చేశారో దాన్నంతటిని తేల్చి వాళ్ళెవ్వరు కూడా ఈ వస్త్రాలు మట్టిలో కలిపేది ఎప్పుడయ్యా అనుకుంటే వాళ్ళందరూ మట్టిలో కలిసినాకే ఈ బట్టలు మట్టిలో పెట్టాలనుకొని నిర్ణయం తీసుకున్నవాడిని నేను. అందుకే ఈ బట్టలు ఇప్పుడు వరకు అలాగే ఉంచుకున్నాను. వాళ్ళను చంపటం కోసం కరాటే నేర్చుకున్నాను, మంత్రవిద్య నేర్చుకున్నాను,
కానీ ప్రభు గొప్పవాడు. హత్య చేయించలేదు, శాపం కలిగినట్టుగా చేయలేదు, పాపము నా మీద నిప్పులు కుప్పగా పోయబడినట్లుగా నా ప్రభు నన్ను తీసుకురాలేదు. కానీ ఈరోజు నన్ను సజీవుల లెక్కల్లో ఉంచి ఆయన సాక్షాత్తిగా నన్ను వాడుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ బట్టలు ఇప్పుడు ఎందుకు ఉంచామయ్యా అంటే కక్షతో కాదు, కానీ అమ్మ జ్ఞాపకార్థం. నేనున్నంతకాలం ఈ బట్టలు ఉంచయ్యా, వాడు ఉన్నంతకాలం, నేనున్నంతకాలం ఇవి నాతోనే ఉండిపోవాలని ఆమె ఆశపడింది. ఇటు నేరు చేయొద్దు, నేనున్నంతకాలం ఉంచమని అడిగింది. అందుకే ఈ బట్టలు ఇలా ఉంచాను. మీకు ఒకే మాట చెప్తున్నాను ప్రియులరా, మన ప్రభువు ఎంత గొప్పవాడో, మనము నమ్ముకున్నటువంటి దేవుడే మనల్ని సృష్టించినటువంటి దేవుడు. ఈరోజు చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్న మాటల అర్థం తెలియక తమ జీవితాలను అనేక రీతులుగా మలుచుకుంటున్నారు. చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తి గమనించాలి, ఎన్నో చదివావు కదా, ఈ ఒక్కసారి ఈ బైబిల్ చదువు. ఈ ఒక్కసారి ఈ బైబిల్ చదివిన తర్వాత నిన్ను నువ్వు ఏమనుకుంటావో దాన్ని బట్టి ఆలోచించి, ఇందులో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. భూమి మీద మనం నివసింపజేయటానికి ఈ భూమిని సృష్టించిన దేవుడే నిజమైన దేవుడు. నిన్ను నన్ను కలుగు చేసిన వాడే నిజమైన దేవుడు. ఈరోజు నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఈరోజు ప్రియ స్నేహితుడ, గుర్తుపెట్టుకో, నా సహోదరుడు ఏ మద్యాన్ని అయితే పట్టుకున్నాడో, ఏ ప్రేమ అయితే తను నమ్మాడో, ఏ స్నేహితులైతే నమ్మాడో, ఈరోజు వాటితోనే వాడు మరణమయ్యాడు. ఈరోజు మరి నువ్వు, నీ స్నేహం నీకు మంచి చేసిందా? నీ ప్రేమ నీకు మంచి చేస్తుందా? నీ మధ్య నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెడుతుందా? నీవు త్రాగుడు వలన నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావు. నువ్వు నమ్ముకున్నదే అదే నీకు బలమైందిగా నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి నీకు ఈ సమయంలో 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాలు, ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి వేడుకుంటున్నాను, నా సహోదరుడు మద్యానికిని, నా సహోదరుడు స్నేహానికిని, నా సహోదరుడు లోకంలో పడినటువంటి పాపానికి అలవాటు పడి దేవుని రాజ్యానికి హక్కుదారుడుగా కాకుండా పాపం వల్ల వచ్చు జీతం మరణమని, ఆ మరణము ద్వారా వచ్చు జీతం పాతాళానికి ఆశ్రయుడిగా వెళ్ళిపోయాడు. నేను నిన్నొకటే అడుగుతున్నాను, ఈ మధ్య నుంచి నువ్వు ఇప్పుడే ఈ క్షణాన నా సహోదరుడు చనిపోయాడు, నేను నిన్ను వేడుకుంటున్నాను, నువ్వు బతికే ఉండవు. ఈ బ్రతుకు నీకు ఇక మీదట మంచి మార్పు తీసుకురావాలి. స్నేహితుడా, నీ స్నేహం మంచిది కాదు, ప్రభు స్నేహమే మంచిది. ప్రభు మంచి స్నేహంలో నడవమంటున్నాడు. నీ స్నేహం వల్ల నువ్వు మంచి చేసుకున్నావా? నీ కుటుంబానికి మంచి పేరు తెచ్చావా? నీవే ఆలోచన చేయి. స్నేహాన్ని వీడు, ప్రభు స్నేహాన్ని కలిగి ఉండు. ప్రేమిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మీ ప్రేమ మిమ్మల్ని గురుడితనంలో పడేస్తుంది. మీ ప్రేమ మిమ్మల్ని నాశనానికి దారితీస్తుంది. ఒకటే ప్రేమ, మనము నమ్ముకున్నటువంటి యేసు ప్రేమ. తల్లిదండ్రులకు వేరు చేయదు, కుటుంబానికి వేరు చేయదు. అది అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ ప్రేమతో నింపుతుంది. నీవు నమ్మినటువంటి ప్రేమే నిన్ను మోసం చేసి రైలు కింద పడటమో, సూసైడ్ చేసుకోవటమో, ఎన్నో పెను ప్రమాదాలు దారితీస్తుంది. కాబట్టి నువ్వు నమ్ముకున్నటువంటి ప్రేమ నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు నమ్మినటువంటి నీ స్నేహితులు నిన్ను నాశనం చేస్తున్నారు. నీవు నమ్మినటువంటి ఆ మందు నిన్ను, నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తుంది. కాబట్టి ఈ సాక్ష్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ నా 2 చేతులెత్తి నమస్కరించి దండం పెట్టి అడుగుతున్నాను, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మీరు ప్రేమించండి, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఈరోజు నేను మాట్లాడదామంటే నా అన్న నా దగ్గర లేడు. ఈరోజు మీరు ఈ వీడియో ద్వారా చాలామంది చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడే మీ మనస్సు మార్చుకొని మీరు ఒకటి అనొచ్చు, మధ్యం నేను మారలేకపోతున్నాను, ప్రేమ నుంచి నేను బయటపడలేకపోతున్నానని. నీకు అవకాశం ఉంటే నువ్వున్నటువంటి గదిలో, నువ్వున్నటువంటి స్థానం ఎక్కడైనా సరే, అక్కడే నువ్వు మోకరించడుగు. ఇప్పుడే నా ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. అక్కడే నువ్వు మోకరించడుగు, నా ప్రభు నిన్ను బంధకాల నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు. అక్కడే నువ్వు అడుగు, నువ్వు అనుకోనంత గొప్ప కార్యం ప్రభు నీ పక్షాన చేయబోతున్నాడు. ఇది నిజం. ఈయన ఒక్కడే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. అది నేను తెలుసుకున్న సత్యం ఈరోజు నీ ముందు పంచుకుంటున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన జోషి బ్రదర్ గారికి నా హృదయపూర్వక నిండు వందనాలు. ప్రైజ్ లాడండి. ఈ అయ్యగారి సాక్ష్యాన్ని గ్రామస్తులతో కూడా కొంతమందితో నిరూపించాలని అనుకున్నాను. కానీ ఈ ఇంటి పక్కనే ఒక ముసలావిడ చనిపోయింది.
అందుకారణం చేత ఇది చిన్న గ్రామం, ఎక్కడికి తిరగలేదు, మీకైనా అనుమానం ఉంటే ఆ సార్కి ఫోన్ చేయండి, తన అడ్రస్ చెప్తాడు, తప్పకోకుండా మీకు అది నిజమా కాదా అని చెప్పి మీకు నిరూపిస్తాడు. ఈ సాక్ష్యం అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.